Good morning, friends. So, welcome to my channel. So, ఈ రోజు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్ కి డీటెయిల్ ఎస్టిమేషన్స్ కి టూ మెథడ్స్ ఉన్నాయి, సెంటర్ లైన్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఇస్ లాంగ్ వన్ షార్ట్ వన్ మెథడ్. సో ఆ రెండు మెథడ్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ నేను చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, సో నేను ఒక టూ రూమ్ బిల్డింగ్ తీసుకున్నాను. సో కొన్ని క్యాలిక్యులేషన్స్, మైన్యూట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ మైన్యూట్ క్యాలిక్యులేషన్స్ ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ఒక సింపుల్గా ఒక టూ రూమ్ బిల్డింగ్ని తీసుకున్నాను. సో రూమ్ బిల్డింగ్ తీసుకున్నారు. సో ఇక్కడ మీకు చూపించినట్లుగా టూ రూమ్ బిల్డింగ్ అనమాట ఇది. సో లాంగ్ వాల్స్ ఈ డైరెక్షన్లో రెండు ఉన్నాయి, షార్ట్ వాల్స్ మూడు ఉన్నాయి, పార్టిషన్ వాల్తో కలిపి. సో ఈ బిల్డింగ్కి ఈ సో డైమెన్షన్స్ అండ్ దాని యొక్క క్రాస్ సెక్షన్ కూడా ఉంది సపరేట్గా. సో వీటన్నిటికీ సెంటర్ లైన్ మెథడ్ ద్వారా ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో సెంటర్ లైన్ మెథడ్. సో సెంటర్ లైన్ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ మనం సెంటర్ లైన్ మెథడ్ ఫార్ములా ఏంటి అంటే టోటల్ సెంటర్ లెంత్ మైనస్ నంబర్ ఆఫ్ జంక్షన్స్ ఇంటూ రెస్పెక్టివ్ ఐటమ్ విడ్త్ బై 2. సో టోటల్ సెంటర్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిల్డింగ్ యొక్క టోటల్ సెంటర్ లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అండ్ నంబర్ ఆఫ్ జంక్షన్స్ మనం నోట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం సగం కాస్త అయిపోయినట్లు. సో ఇచ్చిన ప్లాన్ కి టోటల్ సెంటర్ లెంత్ ఎలా కనుక్కోవాలంటే లాంగ్ వాల్ సెంటర్ టు సెంటర్ లెంత్, షార్ట్ వాల్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లాంగ్ వాల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెడ్ కలర్ లో లైన్స్ చూపించేవన్నీ కూడా మనకు సెంటర్ లెన్స్ అనమాట. సో సెంటర్ లెంత్ ఆఫ్ సెంటర్ లైన్ ఫర్ మెయిన్ వాల్స్ అరౌండ్ ద బిల్డింగ్. ఫస్ట్ నేను అరౌండ్ ద బిల్డింగ్ తీసుకుంటున్నాను. సో మెయిన్ వాల్స్ మొత్తం మెయిన్ వాల్స్ ఒకటే వాల్ టైప్ ఉంది కాబట్టి 30 సెంటీమీటర్ వాలే ఉంది కాబట్టి మొత్తం ఒకటే లెంత్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో 0.3/2 ప్లస్ 4 ప్లస్ 0.3 ప్లస్ 6 ప్లస్ 0.3/2 4 ప్లస్ 0.3 ప్లస్ 6 ప్లస్ 2 ఇంటూ 0.3/2 బోత్ సైడ్స్ హాఫ్ ఆఫ్ ఉంది కాబట్టి విత్ 0.3/2 2 ఇంటూ 2 తీసుకున్నాను. సో ఇంటూ 2 ఎందుకు తీసుకున్నా అంటే పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది. సో అవి రెండు కలిపి ఇంటూ 2. అలాగే షార్ట్ వాల్స్ 1 and 2 అరౌండ్ ద బిల్డింగ్ ఏ తీసుకుంటున్నానమ్మా. ప్లీజ్ పార్టిషన్ వాల్ తీసుకోవట్లేదు, పార్టిషన్ వాల్కి సపరేట్ చేస్తాను. సో అరౌండ్ ద బిల్డింగ్ షార్ట్ వాల్స్ వచ్చేసరికి 0.3/2 0.3/2 ప్లస్ 6 2 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 0.3/2 విచ్ ఇస్ మల్టిప్లైడ్ బై 2. సో ఇది చేస్తే లెంత్ వచ్చేది మనకు 33.8 మీటర్స్. సో ఆ లెంత్ అలాగే పెట్టుకోండి. అరౌండ్ ద బిల్డింగ్ ఫస్ట్ మనం చేసేసాం. తర్వాత పార్టిషన్ వాల్, ఈ పార్టిషన్ వాల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ షార్ట్ వాల్ ఎంత అంతే వస్తుంది. 6 ప్లస్ 2 ఇంటూ 0.3/2 దట్ మీన్స్ 6.3 మీటర్స్. సో పార్టిషన్ వాల్ లెంత్ 6.3 మీటర్స్. ఇప్పుడు ఈ టోటల్ సెంటర్ లెంత్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అంటే 33 ప్లస్ 0.8 ప్లస్ 6.3 ఇస్ ఈక్వల్ టు 40.10 మీటర్స్. ఇట్ ఈస్ ద టోటల్ సెంటర్ లెంత్ ఆఫ్ ద ఎంటైర్ బిల్డింగ్. సో ఆ ఎంటైర్ బిల్డింగ్ లో ఇప్పుడు మనకు మేజర్ టాస్క్ హౌ మెనీ జంక్షన్స్ ఆర్ దేర్. వి నీడ్ టు ఐడెంటిఫై ద జంక్షన్స్. అంటే జాయింట్స్ అన్న జంక్షన్స్ అన్న రెండు ఒకటి. సో ఇక్కడ బ్లూ కలర్ లో ఎలిప్టికల్ షేప్ లో నేను ప్రాసెస్ చూపించానమ్మా జంక్షన్స్. సో జంక్షన్స్ ఎక్కడ వస్తాయి అంటే పార్టిషన్ వాల్స్ కానీ పార్టిషన్స్ వాల్ దగ్గర కానీ లేదంటే ఇంకా వాల్ టైప్స్ మారినప్పుడు వస్తుంటాయి. సో పార్టిషన్ వాల్స్ ఎస్పెషల్లీ పార్టిషన్ వాల్స్ దగ్గరనే వచ్చేది. సో ఇక్కడ ఓన్లీ వన్ పార్టిషన్ వాల్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీరు అది కావాలంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసి ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ టోటల్ సెంటర్ లెంత్లో ఆల్రెడీ ఈ పోర్షన్ అయిపోయింది. సో మళ్ళీ ఈ పోర్షన్ మళ్ళీ ఈ షార్ట్ వాల్లో వస్తుంది కాబట్టి దాన్ని డిడక్ట్ చేస్తున్నాం. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ 1 and 2. టోటల్ నెంబర్ ఆఫ్ జంక్షన్స్ ఆర్ 2. పార్టిషన్ వాల్ హ్యాస్ 2 జంక్షన్స్ విత్ ద మెయిన్ వాల్. సో నెంబర్ ఆఫ్ జంక్షన్స్ అయిపోయింది. టోటల్ సెంటర్ లెంత్ ఆఫ్ ద టోటల్ బిల్డింగ్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం టేబులర్ కాలమ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ details of measurement and calculation of quantities. So for this is the table column. First column serial number 1, column 2 description of items, column 3 numbers, length, breadth, height, everything should be in meters only. Please note it down. Everything, whatever data we are entering in this measurements column, that details should be in meters only. And respective quantity would meters lo vastundi, cubic meter, square meter, depending upon the type of measurements. And remarks, ఈ రిమార్క్స్ ఆర్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. సో రిమార్క్స్ అని రాసుకుంటాం. ఈ రిమార్క్స్ లో మనం క్యాల్కులేట్ చేసే లెంత్లని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ ఐటమ్, సో ఫస్ట్ ఐటమ్ ఎప్పటికైనా సరే మెయిన్ ఐటమ్ మనకి ఏమవుతుంది అంటే అర్త్వర్క్ ఎక్స్కవేషన్. బిలో గ్రౌండ్ లెవెల్ మనం వేసే బెడ్, సిసి బెడ్ ఏదైతే ఫౌండేషన్ బెడ్ వేస్తామో ఇక్కడ లైమ్ కాంక్రీట్ బెడ్ అని ఇచ్చాడు 1:7:20 రేషియోతో. ఈ క్రాస్ సెక్షన్ డీటెయిల్స్ లో ఆ బెడ్ వేయాలి అంటే వీ నీడ్ టు డిగ్ ద అర్త్. ట్రెంచెస్ డిక్ చేయాలి. ఎంత డెప్త్ ట్రెంచ్ డిక్ చేయాలంటే బిలో గ్రౌండ్ లెవెల్. ఇక్కడ చూడండి గ్రౌండ్ లెవెల్ జిఎల్ నుంచి బాటమ్ బెడ్ లైమ్ కాంక్రీట్ బెడ్ కి బాటమ్ వరకు ఎంత ఉందంటే 1 మీటర్. సో దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద అర్త్ వర్క్ ఎక్స్కవేషన్ ఇన్ ఫౌండేషన్ ఇన్ ట్రెంచెస్. అలాగే విడ్త్ అంతా ఫౌండేషన్ కాంక్రీట్ బెడ్ ఎంత ఫౌండేషన్ విడ్త్ ఉందో అంతే విడ్త్ తీసుకుందాం 1.1 మీటర్. సో విడ్త్ ఈస్ 1.1 మీటర్ అండ్ డెప్త్ ఈస్ 1 మీటర్.
I have mentioned this. సో ఫస్ట్ మనము విడ్త్ హైట్ ఆర్ డెప్త్, విడ్త్ ఆర్ బ్రెడ్త్, హైట్ ఆర్ డెప్త్ మనం మెన్షన్ చేసుకుంటాం. మీకు అది చేయడం వల్ల క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుందాం, మళ్ళీ మాటికి డ్రాయింగ్ చూడాల్సిన పని ఉండదు మీకు. సో 1.1 మీటర్ ఇది విడ్త్ అండ్ డెప్త్ ఈజ్ 1 మీటర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద లెంత్. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్? సెంట్రల్ లైన్ మెథడ్ ప్రకారం లెంత్ ఫార్ములా కావాలంటే టోటల్ సెంట్రల్ లెంత్ ఆఫ్ ద బిల్డింగ్, ఎంటైర్ బిల్డింగ్ మైనస్ number of junctions into respective item weight divided by 2. So total central length of the building enta, entire building 40.1 minus number of junctions are 2 into respective item weight. So item ఏది earthwork excavation, దాని యొక్క width ఇక్కడ రాసేసామా, అదే ఇక్కడ రాస్తాం. సో అందుకే ఇది రాయడం వల్ల మీకు ఇక్కడ రాయడం ఈజీ అవుతుంది. 1.10 by 2 ఇది చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 39.0 meters వస్తుంది. 39 meters ఇక్కడ మెన్షన్ చేస్తారు. Now you need to find out the quantity by multiplying the numbers into length, into breadth, into depth. We get the quantity of 42.90 cubic meters. This is the quantity of how much quantity we required for earthwork excavation, in foundation trenches ante 42.90 cubic meters. So ee quantity ni base cheskoni manaku enta quantity vachindho aa quantity telisindi kabatti aa quantity lo filling enta avutundi, malla extra migilite dani ekkada తీసుకుపోయి వేయాలా అవన్నీ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిగ్ చేసేసాం, ట్రెంచ్ తవ్వేసాం. ట్రెంచ్ తవ్విన తర్వాత ఫౌండేషన్ బెడ్, కాంక్రీట్ బెడ్, లైమ్ కాంక్రీట్ బెడ్ వేయాలా. సో లైమ్ కాంక్రీట్ బెడ్ యొక్క విడ్త్ సేమ్ విడ్త్ ఫౌండేషన్ ఎంత ఉందో అంతే ఉంటుంది, 1.10. బట్ డెప్త్ విల్ వేరీస్. డెప్త్ ఓన్లీ బెడ్ మాత్రమే తీసుకుంటాం, ఫౌండేషన్ బెడ్. సో దిస్ ఈస్ ద డెప్త్ 0.3 meters. సో డెప్త్ ఈస్ 0.3 అండ్ విడ్త్ ఈస్ సేమ్ 1.1. ఎంత విడ్త్ ఉందో ఫౌండేషన్ బెడ్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంతే విడ్త్ మనం తవ్వుతాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. లైమ్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ 1:7:2 డిస్క్రిప్షన్ అది ఏమి ఇస్తారో అది రాసేస్తాం మనం. సో లెంత్ ఈజ్ సేమ్ యాజ్ అర్త్వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, ఎందుకంటే లెంత్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ విడ్త్ సేమ్ ఉంది కాబట్టి లెంత్ కూడా ఏం చేంజ్ అవ్వదు. సో సేమ్ ఇదే ఆప్షన్ ఇక్కడ నేను రిమార్క్స్ రాసేస్తాను. లెంత్ సేమ్ యాజ్ అర్త్వర్క్ ఇన్ ఎక్స్కవేషన్. సో మీరు ఎప్పుడైనా సరే అర్త్వర్క్ ఎక్స్కవేషన్ లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫౌండేషన్ బెడ్, కాంక్రీట్ బెడ్ కానీ, సీసీ బెడ్ కానీ, లైమ్ కాంక్రీట్ బెడ్ కానీ ఏదైనా కానీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తా పని లేదు మళ్ళీ. సో సేమ్ అదే తీసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్కి రెస్పెక్టివ్ వాల్కి అదే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో క్వాలిటీ నంబర్స్ ఇంటూ లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ ఆర్ డెప్త్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ నంబర్స్ అన్ని 1 ఉంటాయి, ఎందుకంటే టోటల్ ఎంటైర్ బిల్డింగ్ ఒకటే అనుకున్నాం కాబట్టి ఓన్లీ 1 అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఫౌండేషన్ బెడ్ వేసిన తర్వాత పైన ఫుటింగ్స్ వస్తాయి. ఫస్ట్ ఫుటింగ్, సెకండ్. ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ హ్యావింగ్ 3 footings. 4 footings. First footing, second footing. First footing of width 0.8 meters, depth 0.2 meters. Second footing of width 0.7 meters, 0.1 meters depth. Third footing is depth of width of 0.6 meters, depth is 0.1 meters. Fourth footing is width of 0.5 meters, depth is 0.1 meter. And below ground level plinth undamma. Below ground level plinth vachesariki width 0.4 meters, 0.2 meters depth. So below ground level varaku. Above ground level 0.6. So total plinth together ఏమవుతుందంటే 0.6 plus 0.2, 0.8 meters is the height of the plinth అన్నమాట, total height of the plinth. So next first footing. So first footing ఇందాక డిస్కస్ చేసినట్టు దాని యొక్క width 0.8 meters, depth 0.2 meters. ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను వెంటనే. 0.8, 0.2. క్లియర్? అర్థమైంది కదా? నెక్స్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, టోటల్ సెంటర్ లెంత్ ఆఫ్ ద బిల్డింగ్, ఎంటైర్ బిల్డింగ్ మైనస్ నంబర్ ఆఫ్ జంక్షన్స్ ఇంటూ రెస్పెక్టివ్ ఐటమ్ విడ్త్ డివైడ్ బై 2. 0.8 by 2 చేస్తే 39.3 meters వస్తుంది. 39.3 మెన్షన్ చేసేసి క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఫుటింగ్ క్వాంటిటీ నంబర్స్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ చేసేస్తే వచ్చే క్వాంటిటీ మనకు ఫస్ట్ ఫుటింగ్కి కావాల్సిన క్వాంటిటీ. అలాగే సెకండ్ ఫుటింగ్ having a dimension of width 0.7 meters and depth 0.1 meter. So problem చూడండి సార్. సో సెకండ్ ఫుటింగ్ బాటమ్ నుంచి వేసుకుంటూ వస్తాం కాబట్టి నంబర్స్ బాటమ్ నుంచి వస్తాయి. ప్లీజ్ మెయిన్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి నంబరింగ్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో 0.1 meters డెప్త్ ఉంది. సేమ్ టోటల్ సెంటర్ లెంత్ మైనస్ నంబర్ ఆఫ్ జంక్షన్స్ ఇంటూ రెస్పెక్టివ్ ఐటమ్ విడ్త్ బై 2. 0.7 by 2 చేస్తే 39.40 వస్తుంది. దాని యొక్క క్వాలిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఇంత వచ్చింది. దాని యొక్క యూనిట్స్ మనకు క్యూబిక్ మీటర్స్. సో క్వాంటిటీ ఎప్పుడు కూడా వాల్యూమెట్రిక్లోనే మెజర్ చేస్తాం. అలాగే సెకండ్ ఫుటింగ్, థర్డ్ ఫుటింగ్, ఫోర్త్ ఫుటింగ్ అన్నీ అయిపోయాయి. రెస్పెక్టివ్ ఐటమ్ విడ్త్ మారిపోతుంది. అలాగే ప్లింత్ వాళ్ళు టోటల్ ప్లింత్ బిలో గ్రౌండ్ లెవెల్, అబోవ్ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఒకేసారి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సపరేట్ క్వశ్చన్ ఏం అడగలేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్లో
అప్ టు ద గ్రౌండ్ లెవెల్ అని అంటే 0.2 మీటర్స్ తీసుకోండి. అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ క్వాంటిటీ ప్లింత్ వరకు కనుక్కోమంటే 0.6 మీటర్స్ తీసుకోండి. ఇక్కడ బోత్ కంబైన్ టుగెదర్ ఉంది కాబట్టి నేను సపరేట్గా తీసేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ కాబట్టి మొత్తం తీసుకుందాం ఒకేసారి. 0.8 మీటర్స్. సో టోటల్ క్వాంటిటీ 2. Total entire quantity of the first class brickwork in cement mortar 1:4 in foundation and up to plinth is 26.10 cubic meters అన్నమాట. అన్ని ఫుటింగ్స్ ప్లింత్లు అన్ని కలిపి ఇది క్వాంటిటీ. నెక్స్ట్ ఐటమ్ డిపిసి. సో ఫస్ట్ మనం నెక్స్ట్ ప్లింత్ కట్టేసాం, ప్లింత్ వరకు వేసేసిన తర్వాత దానిపైన డిపిసి ప్లింత్ లెవెల్లో మనకు డిపిసి లే చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై డిపిసి అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్లో మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ద వర్క్లో మీకు డిపిసి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఉంటుంది, దాంట్లో చూసుకోండి ఒకసారి. మీరు ఆ వీడియోలో చూడండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసి నేను తెలుసుకోండి దాని గురించి ఏమన్నా కావాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నేను ఆ క్వశ్చన్స్కి మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. So here in this problem, what they are given in the specifications, 2.5 centimeters thick DPC, 1:2:4 cement concrete అన్నారు. సో అదే స్పెసిఫికేషన్లో రాసేస్తాం. DPC 2.5 centimeters thick of cement concrete 1:2:4. ఓకే, 1 number. సో టోటల్ సెంటర్ లెంత్ ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ వేస్తాం డిపిసి అంటే ప్లింత్ ఎక్కడెక్కడ వస్తుందో ప్లింత్ పైనే మనం డిపిసి వేస్తాం. సో ప్లింత్ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్ ఉంటుంది. ఆల్రెడీ ఐటమ్ నెంబర్ 3లో దాని యొక్క లెంత్ ఆఫ్ ద ప్లింత్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకే లెంత్ సేమ్ యాజ్ ప్లింత్ వాల్ ఇన్ ఐటమ్ నెంబర్ 3 అని మెన్షన్ చేసేసాం. మళ్ళీ నీ నాట్ టు ఫైండ్ ఎనీ లెంత్ సపరేట్లీ. ఆల్రెడీ టైం కన్సంప్షన్ తీసుకోకూడదు, సో టైం సేవ్ అవుతుంది ఇక్కడ మనకు. సో ఈ లెంత్ ఇక్కడ మెన్షన్ చేశాను. విడ్త్ ఎంత అంటే ప్లింత్ మనకి విడ్త్ ఎంత ఉందో అంతే విడ్త్. సో మనకు ఆల్రెడీ తెలుసు డిపిసి యొక్క మెజర్మెంట్ ఆఫ్ యూనిట్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్. థిక్నెస్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే, దట్స్ వై ఐఎమ్ నాట్ టేకెన్ ద డెప్త్ ఆర్ హైట్. సో క్వాంటిటీ నంబర్స్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే 15.88 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఇక్కడ మనము డోర్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో డోర్ సిల్ లెవెల్ అంటే బాటమ్ లెవెల్, డోర్స్ ఎక్కడెక్కడ వచ్చాయో అవన్నీ డిపిసి వేయం. అక్కడ మాయిశ్చర్ అన్ని బయటికి రాకుండా డిపిసి వేస్తారు. సో డిపిసి వాల్స్ ఎక్కడైతే కడతారో అక్కడ మాత్రమే డిపిసి చేస్తారు అన్నమాట, డిపిసి వేస్తారు. సో ఇక్కడ వాల్స్ రావు. ఇక్కడ మనకు డోర్ దగ్గర ఓపెనింగ్ ఉంటుంది, డోర్ ఓపెనింగ్ దగ్గర వాల్స్ ఉండదు కాబట్టి ఆ 2 డోర్ ఓపెనింగ్స్ మనం మైనస్ చేస్తాం. 2 అంటే ఈ గివెన్ ప్లాన్లో 2 ఇచ్చాడు. మనకి చేయాల్సిన ప్లాన్లో ఎన్ని ఇస్తే అన్ని డోర్ సిల్స్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో డోర్ సిల్స్ అన్ని మైనస్ చేస్తాం. సో ఇయర్ ఓన్లీ 1 and 2 టైప్ డోర్ డి ఈస్ ఓన్లీ 1 and 2 ఆర్ దే. సో డిడక్ట్ డోర్ సిల్స్ నంబర్స్ 2 అండ్ లెంత్ ఆఫ్ ద డోర్ ఎంత అంటే రెఫరెన్స్లో ఇచ్చారు. డోర్స్ రెఫరెన్స్ 1.2 meters by 2.1. సో మనకు హైట్ అవసరం లేదు, ఓన్లీ లెంత్ 1.2 meters. విడ్త్ ఎంత అంటే ప్లింత్ విడ్త్ 0.4. సో ఇదే వచ్చేసింది, మళ్ళీ సపరేట్గా మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. సో దాని యొక్క క్వాంటిటీ ఎంత వచ్చిందంటే 0.96. ఇది 15.88లో మైనస్ చేస్తే వచ్చే క్వాంటిటీయే మనకు టోటల్ డిపిసి క్వాంటిటీ 14.92 స్క్వేర్ మీటర్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ డిపిసి వేసిన తర్వాత సూపర్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతాం. సూపర్ స్ట్రక్చర్లో వాల్స్ కడతాం. సో వాల్స్ ఎలా ఇచ్చాడు? సూపర్ స్ట్రక్చర్ వాల్స్ ఫస్ట్ క్లాస్ బ్రిక్ వర్క్ ఇన్ సిమెంట్ మోటార్ 1:6 ఫర్ సూపర్ స్ట్రక్చర్. సో టోటల్ ఎంటైర్ బిల్డింగ్కి 1 అని కన్సిడర్ చేస్తాం. లెంత్ సేమ్ మనకు సేమ్ ఫార్ములా, టోటల్ సెంటర్ లెంత్ మైనస్ నెంబర్ ఆఫ్ జంక్షన్స్ ఇంటూ రెస్పెక్ట్ ఐటమ్ విడ్త్. సో ఐటమ్ విడ్త్ ఎక్కడ వస్తుందంటే ప్లాన్లో వస్తుంది విడ్త్, లేదా సెక్షన్లో కూడా వస్తుంది. ఇక్కడ సెక్షన్లో సూపర్ స్ట్రక్చర్ వాల్ థిక్నెస్ విడ్త్ ఎంత అంటే 0.3 meters. హైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ప్లింత్ పై నుంచి 4.2 meters. సో 4.2 meters is the height. 0.3 width, 4.2 meters is the height. So length L is equal to 40.1 total center length minus number of junctions 2 into respect to item width 0.3/2 చేస్తే వచ్చే లెంత్. సో ఇది క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది. ఇందులో మనకు ఓపెనింగ్స్ ఉంటాయి. సో డిడక్షన్స్ we need to do deductions for openings and deductions for lintels over openings. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడైతే ఉంటుంది నివసిస్తున్నారో మీ ఇంట్లోనే చూడండి, గోడ మధ్యలో విండోస్ వచ్చింటాయి, డోర్స్ వచ్చింటాయి. ఆ మధ్యలో బ్రిక్ వర్క్ జరగలేదు. మనం జరిగిందని చెప్పి మొత్తం క్వాంటిటీ ఇక్కడ ఉంది, జరిగింది అని అజ్యూమ్ చేసుకొని మొత్తం క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో నుంచి ఆ హాలో స్పేస్ని డిడక్ట్ చేయాలి మనం, ఆ ఓపెనింగ్స్ని డిడక్ట్ చేయాలి. లేదు అంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, అంటే మీరు ఇచ్చే రేట్ ఎక్కువ అవుతున్నప్పుడు వర్క్ చేయని దానికి కూడా మీరు అమౌంట్ ఇస్తున్నట్లు. సో అలా జరగకుండా చూసుకోవాలి అంటే వీ నీడ్ టు డిడక్ట్ ఫర్ ఓపెనింగ్స్. డిడక్షన్ ఫర్ ఓపెనింగ్స్ ఏమేమి ఓపెనింగ్స్ ఉంటాయి? డోర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్లాన్లో 2 షెల్ఫ్స్ ఇక్కడ ఈ రూమ్కి ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చాడు. దాని యొక్క విడ్త్ ఇచ్చాడు. షెల్ఫ్ డైమెన్షన్స్ లెంత్ 1 meters, హైట్ ఈజ్
1.5 meters height. So అవన్నీ మనం మైనస్ చేస్తాం అనమాట. సో డిడక్షన్ ఫర్ ఓపెనింగ్. డోర్ ఓపెనింగ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డోర్స్ ఆర్ దే? 2. ఆల్రెడీ డోర్ సీల్స్ చేసాం. ఎన్ని డోర్ సీల్స్ ఉంటాయి? అన్నే డోర్స్ ఉంటాయి, ఎక్కువలో తక్కువ. లెంత్ ఈజ్ 1.2, విడ్త్ ఈజ్ సేమ్ యాజ్ సూపర్ స్ట్రక్చర్ వాల్ విడ్త్ ఎంత ఉందో అంతే వస్తుంది, 0.3. అండ్ హైట్ ఆఫ్ ద డోర్ ఈజ్ రెఫరెన్స్ లో ఇచ్చాడు 1.2 by 2.1. అలాగే విండో 1 meter by 1.5 meter. సో 1.2 by 2.1, 1 meter by 1.5. విండో కూడా సేమ్ విడ్తే ఉంటుంది, బ్రిక్ వర్క్ ఎంత విడుతుందో అంతే విడుతూ. నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే క్యాల్కులేట్ చేయాలి, ప్లాన్ లో చూసుకోవాలి మనం. సో 1 here which are mentioned in the W, those are windows. W అని మెన్షన్ చేశారు, W1 2 3 4. సో టోటల్ 4 windows ఆఫ్ సింగిల్ టైప్ విండో, ఓన్లీ ఒకటే టైప్ ఉంది కాబట్టి 4 windows. క్వాలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, నంబర్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ చేస్తే క్వాంటిటీ వస్తుంది. షెల్ఫ్స్ ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయి? 2 షెల్ఫ్స్. దాని యొక్క డైమెన్షన్స్ 1 meter by 1.5 meters. వేరాస్ కమింగ్ టు ద షెల్ఫ్స్ యొక్క థిక్నెస్ విడ్త్ ఎంత అంటే, షెల్ఫ్స్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పోర్షన్ లో 0.1 meters అని ఇచ్చాడు. అంటే షెల్ఫ్స్ 20 centimeters, మిగతా 10 centimeters వాల్ కట్టించాడు అనమాట. ఓకే, హాఫ్ బ్రిక్ వాల్ పెట్టేశాడు. అది మనకు టోటల్ వాల్ అనే కన్సిడర్ చేస్తాం, బట్ మనం కన్సిడర్ చేసేది మాత్రం ఎంత ఓపెనింగ్ ఇస్తున్నామో అంతే, ఓన్లీ 0.2 meters. అందుకే ఇక్కడ 0.2. That's why I have mentioned in the remarks, back of shelves 10 centimeter thick one. Okay, clear. So ఇవన్నీ క్వాంటిటీ. నెక్స్ట్, ఏవైతే ఓపెనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఓపెనింగ్స్ కి లింటెల్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. లింటెల్ ఓవర్ ఓపెనింగ్స్ అనమాట. సో లింటెల్స్ కూడా మనకు డోర్స్ కి, విండోస్ కి, షెల్ఫ్స్ కి అన్నిటికి వస్తాయి. సో లింటెల్స్ కి సపరేట్ డేటా ఇవ్వలేకుంటే మనం we need to assume the bearings of the lintel as 150 mm on both sides and thickness of the lintel as lintel beam is 150 mm అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో బేరింగ్స్ వచ్చేసరికి 150 mm అనుకున్నాం కాబట్టి బోత్ సైడ్స్ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి జనరల్ ఫార్ములా ఏమంటే లెంత్ ప్లస్ లెంత్ ఈజ్ ఈక్వల్, టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద లింటెల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద డోర్ ప్లస్ బోత్ సైడ్స్ బేరింగ్ యాడ్ చేస్తాం అనమాట. బోత్ సైడ్ బేరింగ్ ఎంత అంటే 150 mm. సో 2 into 0.15. 1.2 is the length of the door. 1.5 we get total length of the lintel for door open, sorry, lintel over door is 1.5. numbers are 2 numbers, same numbers. ఇక్కడ ఏం numbers ఉంటాయి, ఇక్కడ కూడా అవే numbers వస్తాయి, అలా మీరు సపరేట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ దాని యొక్క విడ్త్ ఎంత అంటే సేమ్ బ్రిక్ వర్క్ సూపర్ స్ట్రక్చర్ విడ్త్ ఎంత ఉందో అంతే ఉంటుంది, 0.3 meters, రైట్. థిక్నెస్, హైట్, సారీ, డెప్త్ ఆఫ్ ద లింటెల్ అంటే 150 mm అజ్యూమ్ చేసుకున్నాను. బేరింగ్స్ డెప్త్ రెండు 150 mm అనుకున్నాను కాబట్టి 0.15. సో రెస్పెక్టివ్ క్వాంటిటీ వచ్చేసింది. అలాగే విండోస్కి లెంత్ L ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద లింటెల్, L ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ద విండో ప్లస్ బోత్ సైడ్ బేరింగ్ యాడ్ టుగెదర్ ఇంటూ 2 into 0.15, 1.3 meters. సేమ్ 0.3, 0.15. అలాగే షెల్ఫ్స్ కూడా అంతే, లింటెల్ ఏం మారదు, ఆ లింటెల్ వస్తుంది. ఆ 10 cm వాల్కి కింద లింటెల్ ఉంటుంది, సారీ పైన 10 cm వాల్ అప్ టు సమ్ డిస్టెన్స్ వరకు కట్టి తర్వాత దానిపైన లింటెల్, షెల్ఫ్స్ పైన లింటెల్ వేసి దానిపైన మళ్ళీ 30 cm వాల్ వచ్చేస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం దానికి మనకు. అందుకే 0.3 తీసుకున్నాం విత్ ఇక్కడ. సో ఇవన్నీ ఏవైతే ఎల్లో కలర్లో నేను షేర్ చేశానో, హైలైట్ చేశానో అవన్నీ డిడక్షన్స్ చేయాలి. సో అవన్నీ టోటల్ డిడక్షన్స్ ఎంత అంటే 4.40 వచ్చింది. సో దట్ నీడ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ బ్రిక్ వర్క్ టోటల్ 50.15 వచ్చేది ఒరిజినల్ ఆఫ్టర్ డిడక్షన్స్. That is the quantity. 45.75 cubic meters is the quantity of the first class brickwork in cement mortar 1:6 for super structure. ఇదన్నమాట ఫస్ట్ సూపర్ స్ట్రక్చర్ లో క్యాలిక్యులేషన్ ఇలా చేస్తాం. వాల్స్ కట్టిన తర్వాత వాల్స్ కి ప్లాస్టరింగ్ చేస్తాం కదా, ఆ ప్లాస్టరింగ్ ఎలా కనుక్కుంటామో క్యాలిక్యులేషన్స్ చూడండి. సో 12.5 cm థిక్ ప్లాస్టర్, సిమెంట్ ప్లాస్టర్ విత్ సిమెంట్ మోటార్ 1:4. ఓన్లీ 1 coating అని ఇచ్చారు. సో 1 coating మీకు ఎక్సర్సైజ్ కోసం. సో ఇక్కడ నేను సెంటర్ లెంత్ లో ఏం తీసుకోవట్లేదు. మనకి ఏం చేస్తున్నంటే ఇన్సైడ్ వాల్, అవుట్ సైడ్ వాల్ ప్లాస్టరింగ్ చేసేది ఇంటర్నల్ ప్లాస్టరింగ్ అండ్ ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్. సో ఇన్సైడ్ వాల్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను, టోటల్ ఇన్సైడ్ వాల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత అవుట్ సైడ్ వాల్. సో ఇక్కడ ఇన్సైడ్ వాల్ యొక్క టోటల్ పెరిమీటర్ ఎంత వస్తుంది? ఇన్సైడ్ వాల్ ఫస్ట్ రూమ్ కి స్మాలర్ రూమ్ అండ్ బిగ్గర్ రూమ్, 2 rooms అనుకున్నాను, స్మాలర్ రూమ్ అండ్ బిగ్గర్ రూమ్ సైజెస్ పరంగా తీసుకొని నేను ఆ విధంగా అజ్యూమ్ చేసుకున్నాను. జస్ట్ అజంప్షన్ అంతే. స్మాలర్ రూమ్ అంటే ఇది 4 meter by 6 meters. సో మొత్తం పెరిమీటర్ ఏమొస్తుంది? 4 + 6 + 4 + 6 అంటే 2 into 4 + 6. అలాగే బిగ్గర్ రూమ్కి 2 into 6 + 6. అదే ఇక్కడ చేసాను. స్మాలర్ రూమ్ లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 2 into 4 + 6. హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 4.20 - 0.025. ఎందుకు -0.2025 చేశానంటే మీరు క్రాస్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే
ప్లాస్టరింగ్ సూపర్ స్ట్రక్చర్ వాల్ కట్టిన తర్వాత ప్లాస్టరింగ్ చేస్తాం. ప్లాస్టరింగ్ చేసే ముందర బీపీసీ వేసి బీపీసీ పైన మళ్ళీ ఫ్లోరింగ్ చేస్తున్నాం కదా. ఆ ఫ్లోరింగ్ వాడు ఏం చేశాడు, 2.5 సెంటీమీటర్స్ సిమెంట్ కాంక్రీట్ 1:2:4 ఫ్లోరింగ్ వేసేసాడు. దానిపైన ప్లాస్టరింగ్ చేస్తాం. అంటే 4.2 మీటర్స్లో 2.5 సెంటీమీటర్స్ మైనస్ చేస్తున్నాం. అందుకే ఆ 2.5 సెంటీమీటర్స్ నేను మీటర్స్లో కన్వర్ట్ చేసి 0.025 వస్తుంది. దట్స్ వై 4.20 మైనస్ 0.025 ఈజ్ ఈక్వల్ టు 4.175 మీటర్స్ హెచ్ హైట్. ఎందుకంటే ప్లాస్టరింగ్కి మెజర్మెంట్ ఆఫ్ యూనిట్ వచ్చేసరికి స్క్వేర్ మీటర్స్. Width is neglected. Only we need to calculate length and height. So length is 20 meters, smaller room, height is 0.175. Number into length into height, total quantity 83. Similarly for bigger room, length is equal to 2 into 6 plus 6 in the 24 into 4.175 total quantity. And alage plastering inside walls అయిపోయింది, surrounding walls. Ceiling, top ceiling ki. So దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి, సీలింగ్ అంటే ఇక్కడ వస్తుంది, టాప్లో చూస్తే ఇది. సో స్మాలర్ రూమ్, సీలింగ్ ఇన్ లెంత్ 4, హైట్ 6, అదే విత్ 6, హైట్ కాదు ఇక్కడ, ఎందుకంటే సీలింగ్లో టాప్ సైడ్ కాబట్టి లెంత్ విత్ వస్తుంది. హైట్ ఇప్పుడు వస్తుందంటే సైడ్స్కి చేసినప్పుడు హైట్ వస్తుంది, లెంత్ వస్తుంది, విత్ రాదు. ఓకే, క్లియర్ చేసుకునేది. ఓకే, సో ఇక్కడ బిగ్గర్ రూమ్ 6/6. సో 4/6, 6/6 బిగ్గర్ రూమ్, స్మాలర్. ఇక్కడ మళ్ళీ డిడక్షన్స్ వస్తాయి, సేమ్ ఏవైతే మనం ఓపెనింగ్స్ ఇచ్చామో దానికి డిడక్షన్స్. సో లింటెల్స్కి ప్లాస్టరింగ్ చేస్తాము, బట్ ఓపెనింగ్ దగ్గర ఏం చెయ్యం. డోర్ విండో స్పేస్లో దానికి ప్లాస్టరింగ్ చెయ్యము. ఆ డోర్స్ ఓపెనింగ్స్కి విండో ఓపెనింగ్స్కి డిడక్షన్ చేస్తాం. సో ఏవైతే ఇక్కడ రాసుకున్నారో డోర్ ఓపెనింగ్స్, విండో ఓపెనింగ్స్, షెల్ఫ్స్కి చేస్తాం ప్లాస్టరింగ్ కాబట్టి షెల్ఫ్స్కి ఓపెనింగ్ ఉండదు కాబట్టి వదిలేస్తాం. సో ఓపెనింగ్ ఉంటుంది, దానికి మైనస్ చేయాల్సిన అవసరం లేదు, డిడక్షన్ చేయాల్సిన అవసరం. ఇన్సైడ్ ప్లాస్టరింగ్ చేస్తాం, షెల్ఫ్స్కి బ్యాక్ సైడ్ చేస్తారు కదమ్మా. సో డోర్స్ ఓపెనింగ్ ఉంటుంది పోవడానికి రావడానికి, అందుకే కంప్లీట్ ప్లాస్టరింగ్ జరగదు. అందుకే ఓన్లీ డోర్స్ అండ్ విండోస్, లెంత్ అండ్ హైట్, లెంత్ అండ్ హైట్, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నవి టోటల్ క్వాంటిటీతో మైనస్ చేస్తే వచ్చే క్వాంటిటీయే సిమెంట్ ప్లాస్టరింగ్ యొక్క క్వాంటిటీ. ప్లాస్టరింగ్ క్వాంటిటీ ఎంత అంటే ఇన్సైడ్ రూమ్కి మొత్తం 232.66 స్క్వేర్ మీటర్స్. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఎన్ని, లేబర్స్ ఎంత అనేది అనాలిసిస్ ఆఫ్ రేట్ సబ్జెక్ట్లో చూస్తాం. సో అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, మెటీరియల్ క్వాంటిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఎంత ఇచ్చినప్పుడు ఏమేమి ఫోర్స్ అగ్రిగేట్, పైన అగ్రిగేట్, సిమెంట్ అండ్ వాటర్, హౌ టు టేక్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్, హౌ మెనీ masons are required, how many head masons are required, how many labors are required, what are the rates to be accumulated for them. అవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను తర్వాత. సో టాపిక్ బై టాపిక్ చేస్తాను. సో ఇదమ్మా ఈ సెంటర్ లైన్ మెథడ్ ఈ ప్రాబ్లంకి. సో ఇది సెంటర్ లైన్ మెథడ్ ద్వారా ఈ 2 రూమ్ బిల్డింగ్కి మనము క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నా నెక్స్ట్ వీడియోలో ఇదే బిల్డింగ్కి, ఇదే 2 రూమ్ బిల్డింగ్కి లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో చూపిస్తాను. సో అది కూడా తర్వాత చేస్తాను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా డిస్క్రిప్షన్, నా వివరణ మీకు అర్థమయ్యింటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్. బాయ్.